వ్యక్తిగత భద్రత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు సెక్యూరిటీ పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు సరిగ్గా సెక్యూరిటీ కల్పించలేదని, తనకు కేటాయించిన వాహనం కూడా సరిగ్గా లేదంటూ పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. తనకు ఉన్న సెక్యూరిటీని పెంచేలా కోర్టు ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ జగన్ పిటిషన్లో కోరారు. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఇచ్చారంటూ కోర్టుకు కొన్ని ఆధారాలు అందజేశారు. ఇక జగన్ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక కావాలనే తనను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు హై సెక్యూరిటీ ఉండేది. తాడేపల్లి నివాసం దగ్గర పెద్ద ఎత్తున సెక్యూరిటీ పనిచేసింది. జగన్ ఇంటికి వెళ్లే దారిలోనూ చెక్ పోస్టులు ఉండేవి. సుమారు 300 మంది రక్షణలో జగన్ ఉండేవారు. అయితే ఏపీలో పాలన మారడంతో ఆయన సెక్యూరిటీ విషయంలోనూ మార్పులు జరిగాయి. పెద్ద ఎత్తున సెక్యూరిటీని తొలగించారు. దీంతో ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్న ఆయన ప్రభుత్వ తీరుపై నిప్పులు కక్కుతున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నా కావాలనే తన సెక్యూరిటీ విషయంలో ఇలా చేశారని మండిపడ్డారు. తనకు గతంలో ఉన్న భద్రతను కల్పించాలన్నారు. ప్రాణహాని ఉన్న అంశాలను కూడా పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ హైకోర్టును ఆశ్రయించారు. మొత్తంగా సెక్యూరిటీ విషయంలో జగన్ హైకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది.